ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైమ్ అయినటువంటి సెషన్‌కు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. స్క్రిప్చర్ టైమ్ అయినటువంటి సెషన్ ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనందరం కూడుకుంటున్నాము. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన హృదయాన్ని, ఆయన అంతరంగాన్ని గ్రహించడం మాత్రమే కాదు గానీ, దేవుని ఉద్దేశాలను గ్రహించిన వారుగా, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా, మన పట్ల దేవుడు కలిగిన ఉద్దేశము ఎంత గొప్పదో గ్రహించడం మాత్రమే కాకుండా, దేవుని చిత్తములో మనం ఇమ్మడటానికి, దేవుని ఉద్దేశంలో మనం ఏకమవ్వటానికి కూడా దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇంతవరకు మీతో మొదటి 6 పుస్తకాల గురించిన విశ్లేషణ మీకు తెలియజేశాను. ఈరోజు రూతు గ్రంథం గురించి మీతో విశ్లేషణాత్మకంగా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. రూతు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఛాయలు ఇందులో మనకు కనపడతాయి. మరి యేసు ప్రభువు చేసేటువంటి పని కూడా ఇందులో మనకు కనపడుతది. యేసు ప్రభువు పట్ల మనం ఎలా ప్రవర్తించాలో గూడా, మనం మన జీవితాన్ని మరి చక్కపరుచుకోవాలో గూడా దీంట్లో మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది గనుక రూతు గ్రంథాన్ని మనం ధ్యానించడం ప్రారంభిద్దాం. రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి ఆహ్, 22 వచనాల్లో గూడా నయోమి గురించిన ప్రస్తావన. మరి నయోమి తన కుటుంబంతో కలిసి ఎలా మోయాబుకెళ్తది. మోయాబుకెళ్ళిన తర్వాత మరక్కడ వారి జీవితం ఎలా ఆహ్, ఆహ్, చోటు చేసుకుంటది. తర్వాత వారు తిరిగి ఎలా వెనక్కొస్తారనేది అందులో మనం చూస్తాము. మొట్టమొదటిగా చూస్తే మొదటి 5 వచనాలు చూస్తే బెత్లెహేములో ఒక కరువు రావడం వారు చూస్తారు. కరువు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఆహ్, ఎలీమెలెకు అనేటువంటి అతను వ్యక్తి, అతను భర్త, ఎలీమెలెకు అతని భార్య అయినటువంటి నయోమి, ఇద్దరు కుమారులు మహలోను, చిలియోను కలిసి వారు మోయాబుకు బయలుదేరి వెళ్తారు. అక్కడ మోయాబు స్త్రీలతో ఓర్పా, తర్వాత రూతు వారితో వివాహం జరుగుతది కుమారులకు. అయితే ఎలీమెలెకు ఇద్దరు కుమారులు గూడా చనిపోతారు. మరి నయోమి అక్కడ ఒక వితంతువులాగా ఉండిపోతది. తర్వాత ఇద్దరు మోయాబు స్త్రీలు గూడా వితంతువులుగా ఉండిపోతారు అని మనం చూస్తున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయటకొచ్చి ఇప్పుడు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు యెహోషువ కాలంలో. తర్వాత యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతులు అక్కడ పరిపాలించడం జరుగుతది. న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ నయోమి తన కుటుంబంతో అంటే ఎలీమెలెకు, నయోమి ఇద్దరు కుమారులు కలిసి అక్కడ బెత్లెహేంలో వారు నివాసం ఉంటారు. బెత్లెహేంలో ఉన్నప్పుడు ఒక భీకరమైనటువంటి కరువు అక్కడ రావడం మనం చూస్తాం. భీకరమైన కరువు వచ్చేటప్పటికి వారు అక్కడి నుంచి బెంబేలెత్తిపోయి, భయపడిపోయి వారి జీవనం వెతుక్కుంటూ వారు మోయాబు దేశానికెళ్ళిపోతారు. మోయాబు దేశానికెళ్ళిన తర్వాత మరి అక్కడేదో ఒక నిరీక్షణ కలుగుతది అనుకున్నారో ఏమో, అక్కడ జీవితం బాగుంటదనుకుని మోయాబు దేశానికెళ్తే అక్కడ ఇద్దరు కుమారులకి వివాహం కూడా జరిగించేసి మోయాబు స్త్రీలతోనే అక్కడ వివాహం జరిగించేస్తారు. నిజంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో బాగా గమనించి చూస్తే అక్కడ వారు దేవుడు నిర్ణయించినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి వారు పక్కకెళ్ళిపోయి, ఇక కరువు వస్తేనే వారు అక్కడి నుంచి ఇంక బెంబేలెత్తిపోయి పక్కకెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికిచ్చినప్పుడు, మరి వారికక్కడ కరువు వచ్చినప్పుడు వారు ఎలా అక్కడ మరి ఎదురు చూడాలి, ఎలా ప్రవర్తించాలనేది చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. అబ్రాహాము సమయంలో గూడా మనం చూస్తాం. అబ్రాహామును కూడా దేవుడు కనాను దేశానికి నడిపించినప్పుడు, అబ్రాహాము సమయంలో గూడా ఒక కరువొచ్చింది. కరువొస్తే అబ్రాహాం ఏం చేశాడు? ఐగుప్తు వైపు చూసి ఐగుప్తు వైపుకెళ్ళిపోయాడు. ఐగుప్తుకెళ్ళిన తర్వాత అక్కడ అబ్రాహాము శారాని చెల్లెలుగా చెప్పుకోవడము, తర్వాత ఫరో రాజు శారాని కలవాలనుకోవడము, తర్వాత అది చాలా విపరీతమైనటువంటి ధోరణిలో అక్కడంతా జరుగుతది. అయితే దేవుడు వారిని తప్పించి అక్కడి నుంచి వారిని బయటికి పంపించేస్తే గూడా అక్కడ హాగర్‌ను తీసుకొనొచ్చేస్తారు బయటికి. హాగర్ వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. తర్వాత ఇష్మాయిలు పుట్టుక గురించి మనకు తెలిసిన విషయమే. ఎప్పుడైనా సరే దేవుడు నిర్ణయించినటువంటి ప్రాంతంలో, దేవుడు నిర్ణయించి మనకిచ్చినటువంటి స్వాస్థ్యంలో మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన కొరకు స్వాస్థ్యంగా ఇచ్చిన వాటిల్లో నమ్మకంగా మనం ఉండగలిగితే అక్కడ కరువు గాని, కష్టము గాని, నష్టము గాని ఏదొచ్చినా దానికి బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అంతేగాని మనము మనం బాగలేదని చెప్పేసి వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరత లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి, ఎందుకు కరువు వచ్చింది అంటే కొన్ని కొన్ని సార్లు దేవుడే కరువు పంపిస్తాడేమో. ఎందుకంటే మీ పరిస్థితులు మీకు గుర్తు చేయటానికి, దేవుని వైపు మిమ్మల్ని తిప్పుకోవడానికి దేవుడు కొన్ని కొన్ని సార్లు మీకు కొన్ని విషయాలు నేర్పించడానికి కరువు ఇవ్వచ్చేమో. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇక్కడ జరిగిందేంటంటే, యెహోషువ చనిపోయిన తర్వాత యెహోషువ చనిపోయేటప్పటికి
వాళ్ళక్కడ కొంత ప్రాంతాన్ని వారింకా జయించకుండానే వారు విభాగించుకున్నారని చూస్తున్నాం. అలా యెబూసీయులను పంపించలేదేమో దాన్ని బట్టి అక్కడ వారితో కలిసి సహజీవనం చేయడం ప్రారంభించేటప్పటికి కాంప్రమైజ్ అయిపోయారు కాబట్టి, ఇప్పుడు వారికి పర్యవసానంగా ఈ కరువొచ్చింది. ఆ కరువొచ్చేటప్పటికి వారి స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి వారు ముందుకెళ్ళిపోతున్నారు. అది తప్పు. దేవుడు మన కొరకిచ్చిన ఆ స్వాస్థ్యంలో మనం కూర్చొని ప్రార్థన చేయగలగాలి. దేవుని వైపు చూడగలగాలి. దేవుడు మనకు సహాయానికి ఏదో ఒక మార్గాన్ని తెరుస్తాడని మనం గుర్తించగలగాలి. మన పాపాన్ని ఒప్పుకొని మన ప్రభు వైపు తిరగలిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడనే విషయాన్ని మనం గ్రహించకుండా వేరే ఇంకెక్కడో మనకు జీవనం దొరికిపోతది. మనం ఎక్కడో మనం బ్రతికి బట్ట కట్టేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటది. మరి నయోమి ఎలీమెలెకుతో కలిసి మగ పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. అక్కడ మోయాబు స్త్రీలతో వివాహం కూడా జరిగించేసుకుంది. కనీసం అక్కడ సిటిజన్‌షిప్ వచ్చేస్తది. పరిస్థితులు బాగైతాయి అనుకుందేమో. కానీ అక్కడ ఇద్దరు కుమారులు చనిపోయారు. ఎలీమెలెకు చనిపోయాడు. ఇప్పుడు ముగ్గురు వితంతువులు మిగిలిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అంటే మనము దేవుని మీద ఆధారపడకుండా మన మార్గాలను వెతుక్కుంటూ, అన్వేషించుకుంటూ ఏదో దొరికిపోతది, ఏదో జరిగిపోతదని ఎళ్ళిపోతే, మనకక్కడ ఏది దొరకకపోతే నిరాశ మిగులుతది, నిస్పృహ మిగులుతది. అదే నయోమి జీవితంలో ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా దేవుడిచ్చిన స్వాస్థ్యంలో మనం నమ్మకంగా ఉండడం మాత్రం కాదు, దేవుని వైపు చూస్తూ ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవించాల్సి ఉంటది. దేవుని ఉద్దేశాల ప్రకారంగా, దేవుని వాక్యం చొప్పున మనం ఎప్పుడైతే జీవించడం నేర్చుకుంటామో, అప్పుడు ఇలాంటి పరిస్థితులన్నిటిని అధిగమించడానికి దేవుడే సహాయం చేస్తాడు. కరువొచ్చినా కూడా ఇస్సాకు కూడా అబ్రాహాంలాగానే ప్రవర్తించాడు. కానీ కరువున్న ప్రాంతంలోనే విశ్వాసంతో విత్తనం విత్తాడంట. 100% పంటను కోసాడంట. అది మనం నేర్చుకోగలగాలి. దేవుని మీద విశ్వాసం ఉంచడము, దేవుని మాట మీద లోబడడము, ఆధారపడడం నేర్చుకోవాలి అనేది మనకు సూచిస్తుంది. తర్వాత 6వ వచనం నుంచి 18వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు ఓర్పా తర్వాత రూతులతో అంటే కోడళ్ళతో చెప్తా ఉంది నయోమి, "మీరింక వెళ్ళిపోండమ్మా. మీరు వయస్సులో ఉన్నారు. మీరు వెళ్ళి మీరిక్కడే ఎవరినైనా పెళ్లి చేసుకొని మీరు జీవనం కొనసాగించుకోండి. ఇక నా పరిస్థితి ఎలాగో పాడైపోయింది. నేను బెత్లెహేమ్‌కి వెళ్ళిపోతున్నానని" చెప్పింది. అయితే అప్పుడు ఓర్పా వెళ్ళిపోతది. అయితే రూతు, "లేదమ్మా, నేను నీతోనే వస్తాను" అని చెప్తా ఉంది. మరి నయోమిలో ఏం చూసిందో తెలీదు గానీ, రూత్ మాత్రం తిరిగి వెళ్ళటానికి ఇష్టపడలేదు. మరి "నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడికెళ్తావో నేను నీతో పాటు వస్తాను. నీ ప్రజలే నా ప్రజలుగా చేసుకుంటానని" నయోమితో రూత్ చెప్పడం మనం చూస్తాం. నిజంగా ఇక్కడ ఎంత ప్రభావితం చేస్తా ఉంది నయోమి జీవితము ఒక అన్యురాలైన రూతును అనేది మనం అర్థం చేసుకోగలగాలి. మరి ప్రభావితం చేయబడ్డము పాజిటివ్‌గా ఉంటే పర్వాలేదు. నెగెటివ్‌గా ఉండొద్దు. కానీ పరిస్థితుల ప్రభావం చూడండి. మరి ఏ రియాలిటీ అయితే చూసిందో, మరి ఏ విశ్వాసాన్నయితే చూసిందో, ఆ విశ్వాసము క్రియల్లో కనపడట్లేదు అనేది మనము నెక్స్ట్ వచనంలో చూడొచ్చు. 19-22 వచనాల్లో గల మనం చూస్తే, అక్కడ బెత్లెహేమ్‌కొచ్చేసారంట. బెత్లెహేమ్‌కొచ్చిన తర్వాత అక్కడ అక్కడి స్త్రీలు నయోమిని చూసి గుర్తుపట్టలేకపోయారంట. నయోమి ఏడుస్తా ఉందంట, బాధపడుతా ఉందంట. నేను ఏదో అనుకోని మంచిగా దాన్ని అనుకోని వెళ్ళాను. మంచిగా లైఫ్ దొరుకుతుందని వెళ్ళాను. కానీ నా జీవితం అంతా చేదయిపోయింది. నా జీవితం అంతా గూడా దేవుడు చేదుగా మార్చేసి నన్ను ఇలా ఒంటరి దానిగా చేసి, ఇలా ఏమీ లేని దానిగా తీసుకొచ్చేసాడు అని చెప్తా ఉంది. ఇప్పుడు మంచి జరిగితేనేమో దేవునికి క్రెడిటు, లేకపోతే మనుషులకు క్రెడిటు. ఒక చెడు జరిగితే మాత్రము దేవునికి దాన్ని ఆపాదించేసి దేవుని వల్లనే ఇలా జరిగిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఇప్పుడు ఇంప్రెషన్ అంతా మారిపోయి ఉంటది రూత్‌కి. నయోమి ఈ విధంగా చెప్పేటప్పటికి. నయోమి అక్కడికెళ్ళిన వెంటనే బెత్లెహేమ్‌లో ఉన్న స్త్రీలందరూ చూసి అయ్యో! అయ్యో! అనడం ప్రారంభించారు నయోమిని చూసి. అప్పుడు నయోమి అంటా ఉంది అందరితో, నా నా బ్రతుకు చేదయిపోయింది. నా జీవితం ఒంటరిదయిపోయింది. నేనంతా కోల్పోయాను అన్నట్టుగా తను మాట్లాడుతా వస్తా ఉంది. అది చూసిన తర్వాత రూతుకు ఎలా అనిపించుంటదో ఆలోచన చేయండి. ఇప్పుడే ఒక అన్యురాలు తను నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. అంటే ఏదో చూసి చెప్పుండాలి గదా! విశ్వాస జీవితాన్ని చూసి చెప్పుండాలి. అయితే ఇప్పుడు రియాలిటీలోకొచ్చేటప్పటికి ఒక విశ్వాసి అయినటువంటి నయోమి ఎలా మాట్లాడుతోందంటే, "నా ఈ స్థితికి కారణము నా దేవుడే. నేను ఒకప్పుడు నా ఫ్యామిలీతో వెళ్ళాను. ఒంటరిదానిగా తిరిగొచ్చాను. ఒట్టి చేతులతో తిరిగి ఎనకొచ్చాను. నా దేవుడే ఇలా ఒట్టి చేతులతో నన్ను తీసుకొచ్చాడు. మీరందరూ నన్ను మంచిదానివి అని అంటున్నారు గానీ, నా జీవితం పాడైపోయింది. నా జీవితం చేదైపోయింది" అని అంటా ఉంది. మీరు దేవునికి మహిమ చెల్లించకపోయినా పర్వాలేదు గానీ, మీ స్థితికి కారణం దేవుడని మీరు దూషించొద్దు.
ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మంచి జరిగినప్పుడేమో ఇది నా సామర్థ్యాన్ని బట్టి జరిగింది, నా ప్రార్థనను బట్టి జరిగిందని మీరు గర్వపడుతూ ఉండొచ్చు. మీరు సంతోషిస్తూ ఉండొచ్చు. కానీ దేవునికి ఇవ్వాల్సిన మహిమను మీరు దొంగిలిస్తూ ఉండొచ్చు. అలా చేయొద్దు ఎప్పుడు గాని. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వెన్ థింగ్స్ గో రాంగ్, పరిస్థితులు మారిపోయినప్పుడు, పరిస్థితులు మీ చెయ్యి దాటిపోయినప్పుడు దేవుడిని మీరు దూషిస్తారు. దేవుడిని మీరు నిందించడం ప్రారంభిస్తారు. దేవుడే కారణం అని చెప్పడం ప్రారంభిస్తారు. అది కూడా చాలా దారుణమైన విషయం అని మనం గుర్తుంచుకోవాలి. అలా ఆమె చెప్పడాన్ని బట్టి ఎంతవరకు విశ్వాసంతో మరి ఆమె విశ్వాసాన్ని చూసి ఆమెకు తోడై వచ్చినటువంటి ఇప్పుడు రూతు కూడా ఆలోచిస్తూ ఉంటది. ఇదేంటి ఈమె ఇలా అంటుంది. ఇప్పుడు అసలు ఏమి సాక్ష్యం చెప్పగలుగుతూనే ఉంటుంది దేవుని గురించి. ఆమె అలా మాట్లాడేటప్పటికి రూతుకు ఎంత డిస్కరేజ్‌మెంట్ కలిగుంటది. రూత్ ఏంటి ఇలా మారిపోయింది అని అనుకుంటారు. ఈరోజు అన్యులు మనల్ని గమనిస్తా ఉన్నారు. అన్యులు మనల్ని చూస్తా ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన విశ్వాసాన్ని మనం ప్రకటించేటప్పుడు అది మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కూడా కనపరచబడాలి. దేవునికి ఇవ్వాల్సిన మహిమను చెల్లిస్తూ, దేవుని వాక్కుని బట్టి, ఉపదేశాన్ని బట్టి మనం నడుచుకోగలిగినప్పుడు అనేకులను క్రీస్తు వైపునకు మనం నడిపించగలుగుతాం, ఆకర్షించగలుగుతాం. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అన్యురాలైనటువంటి ఒక కోడలికి సరైన మాదిరిని చూపించలేకపోతుంది విశ్వాసంలో నయోమి. నేనంటాను నయోమి నిజంగా చేదైపోయింది. విశ్వాసంలో చేదైపోయింది. ఆత్మీయతలో చేదైపోయింది. కానీ దేవుడు ఎలాంటి పరిస్థితిలో నుంచైనా మనిషిని లేవనెత్తగలడు. దేవునికి సమస్తము సాధ్యమే. ఇప్పటికైనా నయోమి తెలుసుకుంటే ఆమె జీవితం మార్చబడగలుగుతది. కానీ ఇప్పుడు మాదిరి చూపించే విషయంలో మాత్రం ఆమె బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేసిందని మాత్రం చెప్పుకోవాల్సుంటది. అయితే పరిస్థితులు తర్వాత మార్చబడతాయి. తర్వాత దేవుడు చేసిన కార్యాలను ఆమె కూడా గ్రహించగలుగుతది. నిజంగా ఆమె ఎప్పుడు చేదవ్వలేదు. ఆమె ఆలోచన చేదైపోయింది. ఆమె ఆత్మీయత చేదైపోయిందేమో గానీ దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. బాధ్యత తీసుకుంటాడనేది తర్వాత వచనాల్లో మనం చూడొచ్చు. రెండవ అధ్యాయము మొదటి 23 వచనాల్లో ఎస్పెషల్లీ రూత్ బోయాజు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి పొలంలోకెళ్తది. అక్కడ బార్లీ అక్కడ మామూలుగా అక్కడ వాళ్ళకి ఒక చక్కటి ఒక వాడుక కలదు. ఏంటంటే ధర్మశాస్త్రంలో గూడా అది వారికి పొందుపరచబడింది. అదేంటంటే వారెప్పుడైనా సరే హార్వెస్ట్ చేసేటప్పుడు మరి పంటను కోసే సమయంలో మొత్తంగా కోసుకొని దాన్ని కూర్చుకోకూడదు గానీ కొంత పేదవారికి వదిలేయాలంట. అప్పుడు పేదవారు వచ్చి ఆ పంటలో భాగాన్ని కొంచెం వారు ఏరుకోవడానికి, పరిగెన ఏరుకోవడానికి వారికి అవకాశం ఉంటదని. ఇక్కడ రెండవ అధ్యాయంలో మనం చూస్తాము. నయోమి రూతులకి సంపాదన ఏమీ లేదు. వారిక్కడ తినడానికి ఏమి లేదు గాబట్టి, రూతు రూతు అక్కడికెళ్ళి ఆ పంటను సమకూర్చుకునే చోట అక్కడికెళ్ళి పరిగెన ఏరుకోవటానికి ఒక 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 పొలం దగ్గరికెళ్తుంది. ఆ పొలం ఎవరిదంటే బోవజ్ అనేటువంటి వ్యక్తిది. బోవజ్ అనేటువంటి వ్యక్తి మంచి సంపన్నుడు. మంచి వ్యక్తి. దేవుని దయ కలిగినటువంటి వ్యక్తి. దేవుని మనస్తత్వం కలిగిన వ్యక్తి. అతను నయోమికి సమీప బంధువు అవుతాడు. అయితే అది తెలియకుండానే రూత్ అక్కడికెళ్ళడము, రూతుని చూసిన బోవజు ఆమెకు మంచిగా సహాయం చేయడము, మంచితనం చూపించడము, దేవుని హృదయాన్ని ఆమెకు కనపరచడము, ఇవన్నీ చూపిచ్చి "నువ్వు ఇంకెక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడికే రామ్మా. ఇక్కడికే వచ్చి నువ్వు నువ్వు పరిగె ఏరుకోవచ్చు" అని చెప్పడం మనం చూస్తాం. దేవుడు ఎంతటి గొప్ప దయాదాక్షిణ్యపూర్ణుడంటే మరి ఈ ఈ అన్యురాలైనటువంటి రూతును దేవుడు చక్కగా గైడ్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతది. ఇక్కడ బోవాజు ఆత్మీయతలో మంచి సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మంచి స్థితిలో ఆధ్యాత్మికంగా అతను బలపరచబడుతూ అనేక మందికి సహాయం చేసే వ్యక్తిగా అతనున్నాడు. నయోమికి సమీప బంధువుగా అతనున్నాడని మనం చూస్తున్నాము. మరి నయోమి యొక్క కోడలు రూతు ఇక్కడొచ్చిందని తెలుసుకొని మరి మంచితనాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం దేవుని ఆహ్, వాక్యాన్ని బట్టి, దేవుని ఉపదేశాన్ని బట్టి, దేవుని యొక్క నిర్దేశిత్వాన్ని బట్టి మనం చక్కగా వెళ్ళగలిగితే, మన జీవితంలో దేవుని యొక్క మంచితనాన్ని చూడడానికి దేవుడు మన కొరకు ఎవరో ఒకరిని సిద్ధపరిచి ఉంచుతాడు. ఆయన మనకు ఉపాయం లేకుండా అయితే చేయరు. రిసోర్స్ అయితే లేకుండా అయితే చేయరు. ఆమె అనుకుంది, నయీం అనుకుంది, మా జీవితం అయిపోయింది. నేను ఒట్టి చేతుల్లో వచ్చేసాను. చేదైపోయిందని. ఇప్పుడు
వారు ఆకలి పస్తులు లేకుండా ఉండటానికి దేవుడు రిసోర్స్ పర్సన్ ఒకతన్ని సిద్ధపరిచాడు. తన హృదయం కలిగిన వ్యక్తిని సిద్ధపరిచాడు. సమీప బంధువుని సిద్ధపరిచడం చూస్తున్నాం. నెవర్ గివ్ అప్. దేవుని దగ్గర ఎప్పుడే గాని మీ నిరీక్షణ కోల్పోవద్దు. మీరు దేవుని మీద ఆధారపడితే దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. దేవుడు మీ కొరకు అనుకోని రీతిలో, అనూహ్యమైన రీతిలో మార్గాలను తెరవగలడు అనే విషయాన్ని కూడా దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. అతను చూపించిన మంచితనాన్ని బట్టి, ధారాళత్వాన్ని బట్టి 19వ వచనం నుంచి 23వ వచనంలో తిరిగి ఆమె మంచి ఏరుకున్న వాటిని తీసుకెళ్ళి అత్తగారితో చెప్తే, అత్తగారు విని సంతోషించి, ఓహ్! దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు మార్గాన్ని తెరిచాడు. బోయజ్ ఎవరో కాదు, మన సమీప బంధువే. అయితే ఆయన మంచిగా సహకరిస్తున్నాడు, మంచిగా సహాయం చేస్తున్నాడు, మంచి మనసుతో అతను చూస్తున్నాడు, దాతృత్వం కలిగి ప్రవర్తిస్తున్నాడని గుర్తించి దేవుని స్తుతించడం మనం చూస్తాం. చూడండి, చేదైపోయిన జీవితము మధురంగా మార్చబడ్డానికి దేవుడు ఒక కార్యం చేస్తేనే మధురంగా మార్చబడాలని రూల్ ఏం లేదండి. దేవుడు కార్యం చేసినా దేవుడే, చేయకపోయినా దేవుడే. అయితే మనం దాన్ని గుర్తించి మనం చూసే దృక్పథంలో ఉంటది. అదెప్పుడైతే ఆ దృక్పథం మారుతదో, దేవుని మీద ఎక్కువగా ఆధారపడడం నేర్చుకుంటామో, మన జీవితాలు గూడా అద్భుత రీతిలో మలచబడతాయనేది మనం అర్థం చేసుకోవాలి. మూడో అధ్యాయాన్ని మనం చూస్తే నయోమి ఇక్కడ ఒక రిస్క్ తీసుకుంటది. నయోమి ఇప్పుడు బోవాజు మన సమీప బంధువు. బోవాజు మంచిగా మనకు రెస్పాండ్ అవుతున్నాడు. "ఒక పని చేయమ్మా, నువ్వు వెళ్లి బోవాజు పాదాల దగ్గర వెళ్లి పడుకో. ఆయన థ్రెషింగ్ ఫ్లోర్‌లో ఉంటాడు. అక్కడ ఆయన పని చేస్తా ఉంటాడు. అక్కడికెళ్ళి ఆయన పాదాల దగ్గర నువ్వు పడుకో. పడుకొని ఆయన కప్పుకున్న బెడ్ షీట్ ఏదైతే ఉందో, ఆయన పై వస్త్రం ఏదైతే ఉందో, అది నీకు నువ్వు కవర్ చేసుకొని అక్కడ పడుకో. అలా పడుకోవడం బట్టి నేను నీ మీద ఆధారపడుతున్నాను. నేను నీ ఆశ్రయం కోరి నీ దగ్గరికొచ్చాను" అని చెప్పినట్లుగా ఉంటదని చెప్పేసి ఆమె పంపిస్తది. ఇది గనక కొంచెం తారుమారు అయ్యుంటే కూడా పరిస్థితి వేరే రకంగా ఉండేది. కానీ ఆశ్రయం పొందటానికి ఆమె వెళ్ళింది గనుక, మరి చాలామంది దీన్ని తప్పుగా ఆలోచన చేస్తారు గానీ, ఆశ్రయం పొందటానికి ఇదిగో నీ పాదాల యొద్ద నేను ఆశ్రయం పొందడానికి వచ్చాను. నీ మేలు పొందటానికి నేనొచ్చాను. నీ సహాయం పొందటానికి నేనొచ్చానని కనపరచడానికి ఆమె అలా చేసింది. నయోమి చెప్తే అలా చేసింది. మరి బోవజు లేచి చూస్తే రూతు పాదాల దగ్గర ప ప పడుకొనుంటే చూసి, "అమ్మా ఏమైంది?" అనంటే ఇట్లా ఆమె చెప్తే, "నేను నీ ఆశ్రయం కోరి వచ్చానని" చెప్పినప్పుడు ఇంకా పూర్తి బాధ్యతను తీసుకోవడం ప్రారంభించాడు. "నేను సమీప బంధువునమ్మా. నేను మీ బాధ్యతను తీసుకుంటాను. మీరు నన్ను నమ్మొచ్చారు. మీరు నా మీద నమ్మకం ఉంచొచ్చారు. నన్ను ఆశ్రయించి వచ్చారు. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. నేను కంప్లీట్ బాధ్యత తీసుకుంటాను. ఇక మీరు ధైర్యంగా ఉండండి. మీ బాధ్యత నాది" అని చెప్పేసి ఆయన తీసుకుంటున్నాడు. దీనివల్ల మనకు అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు మనం కూడా దేవుని యొద్దకు రాగలిగితే, ప్రభువా నువ్వే నా ఆధారము, నువ్వే నా ఆశ్రయము, నీ మీదే నా నమ్మకము, నీ మీదే నా ఆశ అంతా అని మనం దేవుని దగ్గర రాగలిగితే, ఆయన పాదాల దగ్గర మనం ప్రోక్షించుకోగలిగితే, దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు మన పట్ల బాధ్యత తీసుకోవడం ప్రారంభిస్తాడు. మనల్ని లేవనెత్తడం ప్రారంభిస్తాడు. మనల్ని ఆదరించి, ఓదార్చి, బలపరిచి, మనల్ని నడిపించడం, దీవించడం ప్రారంభిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బోవాజు యేసుక్రీస్తును సూచిస్తున్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తునందు ఎవరైతే ఆశ్రయం పొందుతారో, వారి జీవితంలో కూడా బోవజులాగా రూతు విషయంలో బాధ్యత తీసుకునేటువంటి మంచి వ్యక్తిని దేవుడు మన జీవితంలో ఉంటాడనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రం కాదు, ఇప్పుడు ఇంతవరకు ఏరుకునేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? రూతు కొరకు బోవాజు ఇప్పుడు సిద్ధపరిచి ఉంచిన ధాన్యాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. "అమ్మా, ఇంక నువ్వు పొలంలోకి వచ్చి ఏరుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిద్ధపరిచి ఉంచిన ధాన్యమే నీదమ్మా" అంటుండు. విచ్ ఈస్ రైట్‌ఫుల్లీ హర్స్ ఇప్పుడు. ఇప్పుడు రైట్‌ఫుల్‌గా తనకు స్వాస్థ్యం దొరికేటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్‌ఫుల్‌గా దేవుని మంచితనాన్ని అనుభవించేటువంటి అవకాశము తనకు కనపడుతుంది. దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే, దేవుని పాదాల ఎదుట నువ్వు కూర్చోగలిగితే, మరి దేవుని యొక్క ఆశ్రయాన్ని గనుక మీరు పొందగలిగితే, దేవుడిని ఆశ్రయ స్థానంగా గనుక మీరు చేసుకుంటే, దేవుని స్వాస్థ్యం మీ స్వాస్థ్యం అవుతుంది. అంత బాధ్యతను ఆయన తీసుకొని నడిపించడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. తర్వాత అక్కడి నుంచి ఇంకా ఇక ఇప్పుడు ధాన్యం తీసుకొని వెళ్తేనే 16-18 వచనాలు చూస్తే, ఇక అప్పుడు నయోమికి అర్థమైపోయింది. అమ్మా! ఇంకా ఈ సమీప బంధువు కంప్లీట్‌గా ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. కంప్లీట్ బాధ్యత తీసుకోవడం ప్రారంభించాడు. దేవుడు ఒట్టి చేతులతో విడిచిపెట్టలేదు. దేవుడు బాధ్యత తీసుకోవడం ప్రారంభించాడని ఆమె గ్రహించింది.
దేవుడు చేసిన చిన్న కార్యం వారి జీవితంలో ఎంత వెలుగుని నింపిందో చూడండి. ఎంత విశ్వాసాన్ని నింపిందో చూడండి. మన జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగించినప్పుడే మనలో విశ్వాసం రగులుకోవాలని రూల్ ఏం లేదు. కార్యం జరిగినా దేవుడే, జరగకపోయినా దేవుడే. మనం మాత్రం విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించడము, ఆయన యొద్ద విమోచన క్రియను మనం పొందడం అనేటువంటిది, రక్షణ కార్యం ఆయన ద్వారా మనం పొందడం అనేటువంటిది జరగాలి. తర్వాత వెంటనే 4వ అధ్యాయంలో బోవజు ఇప్పుడు ఆహ్ బజార్‌లోకెళ్ళాడంట. అక్కడికెళ్ళి ఇంకా సమీప బంధువు ఇంకొక అతనున్నాడు. అతని దగ్గరికెళ్ళి, "ఇదిగో ఇట్లా రూతు, నయోమిలు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి సమీప బంధువు నాకంటే ముందు నువ్వున్నావు. ఇప్పుడు నువ్వు బాధ్యత తీసుకుంటావా? తీసుకుంటే ఇప్పుడు నయోమితో పాటు రూతు కూడా తీసుకోవాల్సుంటది. వారికి నీ స్వాస్థ్యాన్ని ఇవ్వాల్సొస్తది" అని మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేటప్పటికి, అతను "నేను తీసుకోను" అన్నాడు. "నువ్వే తీసుకో" అన్నాడు. అప్పుడు రైట్‌ఫుల్‌గా బోవజు రూతు, నయోమిల బాధ్యతను తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, మనం లోక అధికారం కింద మనం ఉన్నామని చూస్తున్నాం. ఈ లోక అధికారి సమీప బంధువులాగా అపవాది మనల్ని ఏలుతా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మనము దేవుని యొద్ద ఆశ్రయం పొంది, ఆయన్ని రక్షించమని అడిగి, విమోచించమని అడిగినప్పుడు, ఇక ఆయన బాధ్యత తీసుకొని అపవాది సంకెళ్ళ నుంచి మనం విడిపించి, ఆయన మనకు విమోచకుడిగా మారతాడనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించగలగాలి. సంపూర్ణమైన బాధ్యత తీసుకున్నాడంట. ష్యూర్‌గా హెల్ప్ చేస్తాననేటువంటి ఒక మనస్తత్వాన్ని, ఒక భరోసాని, ఒక నిరీక్షణని ఇప్పుడు రూతు, నయోమిలకి ఇచ్చి అక్కడ వారిని భద్రపరిచాడంట. వారిని అక్క వారిని దగ్గరికి చేర్చుకున్నాడంట. ఎంత చక్కటి మనసు కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నామో, సేవిస్తున్నామో దీన్ని బట్టి మనకు అర్థమవుతది. 4వ అధ్యాయం 13, 16 వచనాల్లో చూస్తే, ఇప్పుడు బోవజు రూతును వివాహం చేసుకోవడము, తర్వాత వారికి ఓబేదు కలిగాడంట. నయోమి కూడా సంతోషించిందంట. నయోమికి కూడా ఇప్పుడు పిల్లలు లేరు, ఒంటరిదాన్ని అయిపోయినా అనుకోకుండా ఇప్పుడు కన్నులారా స్వాస్థ్యాన్ని చూడగలుగుతా ఉందంట. ఈ ఓబేదు ఎవరో కాదు, ఈ ఓబేదు దావీదుకు తాతగారంట. అంటే ఇప్పుడు ఒక అన్యురాలైనటువంటి మోయాబీయురాలు రూతు ఇప్పుడు దేవుని ఒక వంశావళిలోకి తనొచ్చేసింది. మొదట రాహాబు వచ్చింది. తర్వాత ఇప్పుడు మనం చూస్తే రూతు గూడా యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి తనొచ్చిందని మనం చూస్తున్నాం. దేవునియందు విశ్వాసం ఉంచి, ఆయన్ను సమీపించి, ఆయన విమోచనను, ఆయన రక్షణ కార్యాన్ని అనుభవించిన ప్రతి ఒక్కరు గూడా దీవించబడతారు. వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని ఉద్దేశంలో వారిని నిలబెడతాడని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక అన్యురాలు దేవుని తెలుసుకోవడము, దేవుని మీద ఆశ్రయం కలిగి ఉండడము, దేవుని నమ్ముకోవడము, తద్వారా ఆమె జీవితము మార్చబడ్డము, ఆమె ఇతరులకు మాదిరి చూపించగలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం మనం చూస్తాం. ఏం నేర్చుకోగలము ఈ రూతు పుస్తకం ద్వారా అంటే, మన విశ్వాసంలో దేవునికి మనము కట్టుబడి ఉండాలి. మనం ఇతరులకు మాదిరి చూపించగలిగిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు క్రియ చేసినా, చేయకపోయినా మనం దేవుని మీద ఆధారపడగలగాలి. మరి దేవుడిచ్చిన స్వాస్థ్యంలో నమ్మకంగా దేవుని మీద ఆధారపడి మనం నడుచుకోగలిగితే, మరి పర్యవసానాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. పర్యవసానాలు ఎదురైనా దేవుని ఆశ్రయించి, ఆ పర్యవసానాల్లో దేవుని మేలును పొందటానికి సమీప బంధువుగా మనకు యేసుక్రీస్తు ఉన్నాడనే విషయాన్ని కూడా గ్రహించగలుగుతున్నాము. ఇక్కడ అనేకులను యేసుక్రీస్తు వైపు నడిపించడానికి, మరి ఆయన స్వాస్థ్యంలో పాలిభాగస్తులు అవ్వటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడనే విషయాన్ని కూడా మనం నేర్చుకోగలుగుతున్నాం. ఇలా మరి రూతు గ్రంథాన్ని ముగించేటప్పుడు ఒక మాట చెప్తున్నాను. మీ విశ్వాసంలో మీరు ఛాలెంజ్ చేయబడుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడండి. దేవుని యొద్దకు రండి. దేవుడు మీకు సమీప బంధువుగా, మీ మీ రక్షణకర్తగా, మీ విమోచకుడిగా ఉండి మిమ్మల్ని భద్రపరచడం మాత్రమే కాదు, మీ విషయంలో బాధ్యత తీసుకొని మిమ్మల్ని నడిపించి, మిమ్మల్ని దీవించి, అనేకుల ఎదుట మిమ్మల్ని హెచ్చించి, అనేకులకు మీరు మాదిరికరంగా ఉండేటట్లుగా కూడా చేస్తాడనే విషయాన్ని దీని ద్వారా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. మరి ఈ వీక్ ఇది నేర్చుకున్నాము. నెక్స్ట్ వీక్ మరొక పుస్తకం గురించి మనం నేర్చుకున్నాము. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని చదవండి. అగైన్ నేను చెప్పిందంతా కూడా రెఫరెన్స్‌గా తీసుకోండి. మరి మీరు కూడా చదవండి, ధ్యానించండి. పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని నేర్చుకొని దాన్ని అవలంబించే వారుగా మీరు మార్చబడాలని మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.